హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అండి? గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు బ్యాక్ ఛానల్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం హ్రీం ధూమ్ దుర్గాయ నమః. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేము వంట చేస్తున్నాం ఫ్రెండ్స్. మా కోడలు నేను తను కట్ చేసి ఇస్తుంది, నేను చేస్తున్నాను. ఈరోజు డిఫరెంట్గా బీరకాయ పచ్చడి తినాలనిపించింది. బీరకాయలు ఎక్కువ ఉన్నాయి, అందుకని బీరకాయ చెక్కుతో కూడా పచ్చడి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది కేజీ బీరకాయల నుంచి పొట్టు తీస్తే వచ్చిన బీరకాయ పొట్టు. ఎంత వస్తే అంత. ఒక 20 పచ్చిమిరకాయలు ఫ్రెండ్స్. ఒక బీరకాయ ఒక కొంచెం అంటే ఒక పొడుగు ఉంటుంది బీరకాయ, అందులో ఒక హాఫ్ 30 కట్టలు కట్ చేసింది ఈ బీరకాయ ముక్కలు. ఇవి ఫ్రెండ్స్. ఈ ఇప్పుడు గ్యాస్ మీద పెడుతున్నాను ఫ్రెండ్స్. కొంచెం వేరుశనగపప్పు కూడా వేస్తాను ఫ్రెండ్స్. ఇది కొద్దిగా సగం వేగిన తర్వాత ఎక్కువ కాకుండా గుప్పెడు వేరుశనగపప్పు ఫ్రెండ్స్, చూపిస్తాను. అవి కూడా వేగుతున్నాయి ఫ్రెండ్స్. ఈలోపు మనం వేరుశనగపప్పు, చింతపండు అన్నీ సెట్ చేస్తాను ఫ్రెండ్స్. కొంచెం కరివేపాకు ఫ్రెండ్స్ వేగేటప్పుడే వేస్తున్నాను. కొంచెం గుప్పిడి మీద కొంచెం అన్ని ఉండేటట్టుగా వేరుశనగపప్పు ఫ్రెండ్స్. ఒక స్పూన్ జీలకర్ర, ఒక పాయల్ల చిన్నులపాయి, చింతపండు కొంచెం, నిమ్మకాయ సైజు అంతా ఫ్రెండ్స్. ఈ కొత్తిమీర ఒక కప్పుడు ఇంట్లో ఉందిలేండి, మీ ఇంట్లో ఎంత కొంచెం వేసుకోవచ్చు, ఎంతైనా వేసుకోవచ్చు. ఇవి నేను వేస్తాను. అవి ఇది దగ్గరకు వచ్చిన తర్వాత వేరుశనగపప్పు వేస్తాను ఫ్రెండ్స్. ఇది పచ్చి అంతా వేగాలి. వేగుతుంది ఫ్రెండ్స్, ఇంకా వేగాలి. ఇది ఒక 20 పచ్చిమిరపకాయలు, ఒక బీరకాయ చిన్న సైజు ఒక రకం ఉంది. అంటే ఒక మూర ఇంత ఉండదు, చిన్నది జాన మీద కొంచెం ఉంటుంది. అంటే కేజీ బీరకాయలు తీస్తే వచ్చిన బీరకాయల పొట్టు వేగుతున్నాయి ఫ్రెండ్స్. ఇదిగో ఈ వేరుశనగపప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్. నేను గుప్పెడు అంటే ఇవి గుప్పెడు నిండా రాలేదండి, కొంచెం గుప్పెడకి కొద్ది సగానికి 2 గుప్పెళ్ళు ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్ వేరుశనగపప్పు కూడా వేసాను. ఈ సగం బడ వేగినవి. ఇదిగోండి ఫ్రెండ్స్, మా కోడలు పొయ్యి దగ్గర దీపారాధన చేసుకుంటుంది. ఇక్కడ ఒకప్పుడు ఒక మహానుభావురాలు చెప్పింది, అది నేను చేసుకుంటుంటే చూసి వీళ్ళు కూడా వచ్చిన తర్వాత వీళ్ళు చేస్తున్నారు, మా కోడళ్ళు కూడా. ఇవ్వండి ఫ్రెండ్స్, సరుకులు మొత్తం ఇక్కడ పెట్టుకున్నారు. దీపారాజన ఇంకా వెలుగుతూ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ కొండెక్కింది మా సాయిబాబా సత్సంగాలు ఒకప్పుడు పెట్టాను ఫ్రెండ్స్. మధ్యలో కరోనా వచ్చి అన్నీ ఆగిపోయినాయి. తర్వాత ఇంకా చేసిందేం లేదు. అది అప్పుడు సాయి కోటి కూడా రాపిచ్చాను, ఒక 25 లక్షల వరకు రాపిచ్చాను. కోటి యజ్ఞం పెట్టుకున్నాను, కానీ నాది సఫలం అవ్వలేదు యజ్ఞము. అది
ఒకవేళ బతికుండంగా మనం అవ్వచ్చు అవ్వకపోవచ్చు, చేయటం అయితే చేసే సంకల్పం గొప్పదే కాబట్టి అవ్వచ్చు అనుకుంటున్నాను. మిగతాది కూడా ఇదిగోండి ఫ్రెండ్స్, బీరకాయ కూర కూడా చేస్తున్నాము. బీరకాయ ముక్కలుగా వస్తుంది మా కోడలు. చింతపండు వేసాను ఫ్రెండ్స్, చూడండి వేగిని చాలా వరకు ఒక 2 నిమిషాలు వేగనిచ్చి వేసేస్తాను. చల్లారిన తర్వాత వేస్తాను పచ్చడి. కొంచెం కొత్తిమీర వేసాను ఫ్రెండ్స్, లాస్ట్లో వేస్తాను. కొంచెం ఆపేసాను ఫ్రెండ్స్. బీరకాయ కూరకి తాలింపు పెడుతున్నాను ఫ్రెండ్స్. నూనె వేస్తున్నాను ఫ్రెండ్స్. తాలింపు అంటే కొన్ని కొలమానాలు ఏమి ఉండవు ఫ్రెండ్స్, మీరు తినే ఆయిల్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. నేను కొంచెం కొన్ని కూరలు ఎక్కువ వేస్తాను, కొన్ని కూరలు తక్కువ వేస్తాను. అది ఫ్రెండ్స్, అంటే పప్పు చారు అట్లాంటి వాటిల్లో అయితే తక్కువే వేసుకోవచ్చు. ఆకుకూరల్లో కూడా గోంగూరకి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. గోంగూర పచ్చడి నా స్టైల్లో నేను ఒకసారి మీకు వీడియో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారో అలా చేసుకుంటారా, ఇంకెలా అన్నా చేసుకుంటారో కామెంట్ పెడుదురు కానీ తర్వాత చూసి వీడియో. తాలింపు గింజలు వేసాను ఫ్రెండ్స్. తాలింపు గింజలు 1 స్పూన్ ఉంటాయి. ఒక ఎండుమిర్చి వేసాను. ఉల్లిపాయలు వేసి, బీరకాయ కూర మీ స్టైల్లో మీరు ఎలా చేస్తారా ఫ్రెండ్స్? నా స్టైల్ అయితే కొంతమంది బీరకాయలు పిండుతారు బాగా ఉప్పేసి. నాకేందో పిండడం ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. శుభ్రంగా చేసుకొని దాంట్లో ఉన్న రసం అంతా తీసి పారబోయటం దేనికి లేదని ఇలా మామూలుగా చెక్కు తీసేసి వండుతాను ఫ్రెండ్స్. ఇదేంటమ్మా బీరకాయ కూర బీరకాయ పచ్చడి ఇదేం కాంబినేషన్ అనుకుంటున్నారా? బీరకాయ చెక్కు వేస్ట్ బాగోవటం ఇష్టం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా హెల్దీ ఫుడ్ కదా బీరకాయ. బీరకాయ, సొరకాయ, దోసకాయ, కాకరకాయ, ఇంకా పొట్లకాయ, తీగ జాతి ఇవన్నీ కూడా బాగా ఆరోగ్యకరమైన కూరగాయలు అంట ఫ్రెండ్స్. ఇవి త్వరగా అరుగుతాయి అంట తీగ జాతి కాయలు. ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి అవి పెడితే బీరకాయ కూర, పొట్లకాయ, ఇట్లాంటి దొండకాయ బాగా అరుగుతాయి అంట. అరిగి వెంటనే శక్తి వస్తుందంట ఫ్రెండ్స్. ఎవరైనా హెల్త్ బాగాలేని వాళ్ళు, ప్రెగ్నెన్సీ స్త్రీలు కానీ, పెద్దవాళ్ళు, అదే హెల్త్ పర్పస్ అవి బాగలేని వాళ్ళు ఎవరైనా కానీ ఉల్లిపాయ మాత్రం వేస్తే సరిపోయింది ఫ్రెండ్స్. ఎర్రగా బ్రౌన్ కలర్ రావాల్సిన పని లేదు. నేనైతే ఇలానే చేస్తాను ఫ్రెండ్స్. బీరకాయ ముక్కలు వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి కేజీ బీరకాయలు ఫ్రెండ్స్. 3 ఉన్నాము, మరి మొత్తం తినేసేయాలి ఫ్రెండ్స్. ఇది అంటే కేజీలో ఒక బీరకాయ ఇచ్చి పచ్చడికి వేసాము. కేజీ బీరకాయ పొట్టేమో పచ్చడికి వేసాము ఫ్రెండ్స్. ఇది చిన్న స్పూన్ ఫ్రెండ్స్, ఇదిగోండి టీ స్పూన్ అనేది అంటారు. దీంతో 2 స్పూన్లు వేసాను. కాకపోతే అడ్జస్ట్ చేసుకుంటాం మేము, కొంచెం ఉప్పు తక్కువే ఫ్రెండ్స్. మీరు తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి. పసుపు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. పక్క అవి పచ్చిమిరపకాయలు, బీరకాయ పొట్టు, వేరుశనగపప్పు అవన్నీ ఆరుతున్నాయి ఫ్రెండ్స్. అది
ఆరిన తర్వాత పచ్చడి వేస్తాను. ఈ లోపల బీరకాయ కూర చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, బాగా కూర టేస్టీగా రావాలనుకోండి ఫ్రెండ్స్, మీకు వంటలో వీడియో ఇదే స్టార్టింగ్ రాత్రి ఒకటి పెట్టాను చపాతీది. ఇక్కడ బీరకాయ కూర పెడుతున్నాను. నా వీడియోలు కొంచెం సక్సెస్ఫుల్గా వెళ్తుంటే హెల్త్ కూడా సెట్ అయ్యిద్ది ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు కొంచెం ఎనర్జీ వస్తుంది, హ్యాపీనెస్ బేబీ. అందుకు ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోలు నచ్చితే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నం పెట్టాను ఫ్రెండ్స్ పక్కన. కూరలు చేస్తూనే బియ్యం కడిగి పెట్టింది అమ్మాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉప్పు వేస్తున్నాను. నేను కొంచెం ఉజ్జాయింపుగా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్, చూసి అడ్జస్ట్ చేసుకుంటాను. పచ్చట్లో నేను చిన్నులపాయలు దంచి వేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే సరిగా నలగకుండా ఉంటాయి. రైస్ ఒక పల్స్ ఇచ్చేసి తీసేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, కొంచెం పొలుకుగా ఉంచుతాను. పచ్చడి క్రిస్పీగా అక్కడక్కడ పలుకు తగులుతూ ఉంటుంది. ఫస్ట్ వేగేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసా, పచ్చడి తిప్పేటప్పుడు వేసి ఒక పల్స్ ఇచ్చా. లాస్ట్లో ఇట్లా ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తాను అన్నమాట. ఫ్రెండ్స్ పచ్చడి చూద్దాం ఫ్రెండ్స్. పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి కర్రీ కూడా చూసి ఉప్పు చూద్దామండి. ఉప్పు చూద్దామండి. కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. నేను ఫస్ట్ వేసిన చింతపండు కాక కొంచెం వేసాను చూసి. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్. కూర కూడా చూద్దాం ఇప్పుడు ఫ్రెండ్స్. చూపించు, పచ్చడి చూపించు. కూర ఇంకా బాగా దగ్గర అయితే బాగా టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్. ఇలా కూడా చేస్తారు, పాలు పోసి ఇవన్నీ చేసి పాలు కూడా పోసుకోవచ్చు, బాగుంటుంది. ఉప్పు కారం కొంచెం తక్కువగా వేసుకుంటే చాలా కూర తినవచ్చు ఫ్రెండ్స్. అన్నం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఏ కూర అయినా చేసుకునే విధానంలో చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. నాకు అసలు ఈ కూర తినను, ఆ కూర తిన్నాను ఏమీ ఉండదు ఫ్రెండ్స్. ఏ ఆకుకూర అయినా, తీగజాతి కూరలైనా ఏవైనా తింటాను. నాన్ వెజ్ మీద ఇంట్రెస్ట్ తక్కువ, కానీ వెజ్ మీద బాగా. ఏ కూర అయినా రుచిగా చేసుకుంటే ఎంత తిందాం అనిపించింది. మరింత కూర వేసుకొని అన్నం తిందాం అనిపిస్తుంది. అది ఫ్రెండ్స్. కూర కూడా దగ్గర పడుతుంది ఫ్రెండ్స్. ఒక 5 minutesలో అయిపోయింది. ఉప్పు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సరిపోలేదని స్మెల్ అనిపిస్తుంది. అయిపోవచ్చింది ఫ్రెండ్స్. 1 minute అయిపోతుంది. అయిపోయింది ఫ్రెండ్స్. కూరలు గిన్నెలకు పెట్టేశాను. బీరకాయ చెక్కు, వేరుశనగపప్పుల పచ్చడి. కొంచెం తిప్పేటప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి. నేను ఫస్ట్ చూపించిన చింతపండు సరిపోలేదు. మిరపకాయలు కారం ఉన్నాయా లేవో కొంచెం అర్థం చేసుకోవడం కష్టం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఇవి అయితే బాగా వచ్చినాయి. అన్నం తింటూ చూపిస్తాను ఫ్రెండ్స్, ఎలా ఉందో చెప్తాను రివ్యూ.
కూర్చొని వేడి వేడి బీరకాయ చెక్కు వేరుచెనగ పప్పులు పచ్చడి ఫ్రెండ్స్. తినండి మీరు కూడా ఒక ముద్ద. తింటున్నాను, చూసి చెప్తాను ఫ్రెండ్స్. బాగుంది ఫ్రెండ్స్ పచ్చడి. మీరు కూడా చేసుకోండి, ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. బాగుంది ఫ్రెండ్స్, నిజంగా బాగుంది. నేను బాగాలేకపోతే బాగాలేదని చెప్తాను ఫ్రెండ్స్. మనమంతా ఫేస్ టు ఫేస్ రియాలిటీ షో అనమాట. ఏంటి ఫ్రెండ్స్, భోజనాలు అయినాయా? ఇప్పుడు టైం ఎంత అయింది? 1 గంట అయిందమ్మా. 1 అయింది ఫ్రెండ్స్. తినేస్తున్నాను, వండగానే వేడిగా తింటున్నాను. ఇంకేంటి ఫ్రెండ్స్, నా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందు మంచి వీడియోలు ఇది అదేనేం లేదు, ఏ వీడియో చేయాలనిపిస్తే అది చేస్తాను ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. భోజనాలు చేయండి ఫ్రెండ్స్, మీరు కూడా చేయకపోతే ఉంటాను ఫ్రెండ్స్.